అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ మీరు అందరూ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ and I'm very excited that my movie is releasing. Actually, this is first movie of Akshara banner, and I'm the lucky one to do it, and I think a lot more to come, sir. And it's actually a very experimental or very I think it's kind of risky for producers to actually do a movie, woman oriented movie. Usually we all want to get girls just for a song or for the love interest of the hero. So it's actually a very bold a statement by the director, sir, to Nagesh sir, to think of something that a woman can be shown so strongly. And it's great that I could be a part of it. I would like to thank my parents to teach me taekwondo, and a lot of things that I learned in childhood, it came very handy in this movie. Honestly, in the beginning of my career, if I'm getting a film like this, I've been very lucky, and my fans have always given me love, and you media people have always been so nice to me. I think that's the reason I keep it going, and I'm actually being very choosy about what films I'm doing. I wanted to have a lot of meaning or a lot of entertainment, or I don't want to stick to a certain kind of films, and now I'm doing that. I'm coming up with a lot of new things, and this movie you will see a whole different Apsara. I guess I always call myself the Talakona Rowdy Apsara, so you'll see a very rowdy version of me, and you guys are going to love it. And thank you for everyone coming here and supporting, sir. Thank you. And yes, so the movie is releasing on 29th March. అమ్మాయి ఎంత సహకరించిందంటే, నేను చిన్న బడ్జెట్తో సినిమా తీశాను, చాలా బాగా తీశాను. దీన్ని ఆదరించాలంటే ప్రజలే దేవుళ్ళు, ప్రజలు మమ్మల్ని ఆదరించాలి. ప్రజలు సినిమా చూసి సినిమా మంచి పేరు రావాలి. మేము ఇండస్ట్రీలో ముందు మళ్ళీ మరో సినిమా చేయాలని కోరుకుంటూ, మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, అప్సరకు అందరికీ, వేదికలో అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను. అందరికీ శ్రీధర్ రెడ్డి గారి నిర్మాణంలో మా నగేష్ నారదాసి నిర్మించిన చిత్రం తలకోన. సాంగ్స్, ట్రైలర్స్ అన్నీ లోగడే బ్రహ్మాండమైన వ్యూస్ వచ్చినాయి. చాలా అద్భుతమైన ట్రైలరు చూసాం. ఇకపోతే ఈ సినిమాలో మెయిన్ హీరో అండ్ హీరోయిన్ ఒకే ఒక అమ్మాయి. ఆ అమ్మాయి మా అప్సరా రాణి, మా రామ్ గోపాల్ గారి శిష్యురాలు. అంతకుముందు మేము అమ్మాయితోటి మా ఇష్టమైన సినిమా చేసాం. ఆ అమ్మాయి మంచి డైనమిక్ పర్సను. ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ ఎవరంటే ఓన్లీ హీరోయిన్నే. ఆ హీరోయిన్ వల్ల ఈ సినిమా రేపు ప్రేక్షకులకు వెళ్తుంది, బ్రహ్మాండమైన ఓపెనింగ్లు తెస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక గ్లామర్గా కానివ్వండి, యాక్షన్గా కానివ్వండి, ఒక నటనగా కానివ్వండి, అన్నింటిలోనూ కూడా సిద్ధవస్త్రాలు కాబట్టి ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అవుద్ది. శ్రీధర్ రెడ్డి గారు, మా నగేష్ నారదాసి మంచి నిర్ణయం తీసుకుని ఆ అమ్మాయిని పెడతాం అనేది చాలా బాగుంది. మనం ఇందాక ట్రైలర్ చూసాం, ఎక్స్ట్రాడినరీగా ఉంది ట్రైలర్. ఒక ఇంగ్లీష్ సినిమాలో తీశాడు మా నగేష్ నారదాసి. అది ఏ సినిమా తీసినా చక్కగా నిర్మాత కూడా ఉండి సినిమా రిలీజ్ అయ్యే వరకు దానికి ఆ పనులన్నీ చూసుకుని క్రమశిక్షణతో నిర్మాత సపోర్ట్ చేసే మంచి డైరెక్టర్ ఎవరైనా ఉంటే దాంట్లో నెంబర్ 1 ఎవరంటే నగేష్ నారదాస్ అని మనం చెప్పాలి. అలాగే ఈవేళ రేపు 29th రిలీజ్ అవుతుంది సినిమా. అలాగే వన్ మీడియా పార్దు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. అతనితో చాలా కాలం ట్రావెల్ చేస్తున్నాం. అతను ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్ అంతా కూడా రిలీజ్ చేస్తున్నాడు. అలాగే మిగతా అన్ని పనులు కూడా అతనే చూసి పెడుతున్నాడు. అతను చాలా మంచి నిర్ణయం అది. అతను కూడా మంచి డిస్ట్రిబ్యూటర్స్లో కానివ్వండి, అలాగే మెయిన్ కావాల్సిన బిజినెస్ కావాల్సిన అన్ని ప్లాట్ఫామ్ తోటి మంచి టచ్ ఉంది. ఓటీటీలో అమెజాన్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, ఇలాంటి అన్ని చోట్లను. అలాంటి మంచి వ్యక్తికి డిస్ట్రిబ్యూషన్ ఇస్తే అన్ని బాధ్యతలు అతను తీసుకుని సినిమాని ప్రజల్లోకి కాకుండా అటు బిజినెస్ ఇచ్చే నిర్మాతను సేవ్ చేయడం కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు నిర్మాత తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సినిమాని తీయడం కంటే కూడా దాన్ని ఎలా ప్రమోట్ చేసి ఎలా జనంలో పంపాలి, జనం థియేటర్కి రావాలంటే ఏం చేయాలి, ఆ తర్వాత మనకి కమర్షియల్గా బిజినెస్ కోసమే సినిమా తీశారు కాబట్టి బిజినెస్ ఎలా రావాలి, ఇవన్నీ చూసుకుంటే ఏ కొత్త నిర్మాత అయినా పాత నిర్మాత అయినా సక్సెస్ అవుతారు. స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలకి నమస్కారం సార్. నేను యాక్షన్ సీన్స్ చాలా బాగా చేస్తాను, చాలా బాగా ఇష్టపడతాను. నేను రీసెంట్గా భీమా సినిమాలో మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది. భీమాలో గోపిచంద్ గారి దగ్గర నేను యాక్షన్ చేసినప్పుడు, ఫైట్ చేసినప్పుడు ఎంత ఫీల్ అయ్యాను, ద సేమ్ టైం అప్సరా రాణి గారి దగ్గర కూడా యాక్షన్ సీన్ చేస్తుంటే అలాగే ఫీల్ అయ్యాను. ఎందుకంటే మేము పెద్ద పెద్ద హీరోలతో ఫైట్ చేస్తున్నప్పుడల్లా అనిపిస్తుంటుంది అబ్బాయి ఇంత బాగా ఎలా చేస్తారు అని. కానీ తను చేస్తుంటే లేడీస్ కూడా ఇంత అందంగా ఉండి
ఇంత మంచి మంచి సినిమాలు చేస్తూ ఉంది, ఇంత అందంగా ఉంది, ఇంత మంచి మంచి సినిమాలు చేస్తుంది, ఇంత డ్యాన్స్ చేస్తుంది, యాక్షన్ చేస్తుందిలే అనుకున్నాను. చేజింగ్ చేసి ఆ అడవులలో ఫైట్ చేస్తున్నప్పుడు నాకే అనిపించింది, అమ్మ బాబాయ్ ఇవ్వలేని ఇంకో కోణం కూడా ఉంది అని. సో ఏదేమైనా పాత్రిక మిత్రులందరూ సినిమా తీయడానికి ప్రొడ్యూసర్స్ ఎంతో డబ్బులు పెడతారు, తర్వాత డైరెక్టర్ గారు ఎంతో మేధాశక్తిని ఉపయోగిస్తారు. ఏదేం చేసినా సముద్రంలో సినిమా ఉంటే ఒడ్డుకు చేర్చేది మీ మీడియాని. సో దయచేసి ఈ సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్లి ఒడ్డుకు చేర్చి మంచి భవిష్యత్తు ఉంటుంది. మాకు కూడా ఈ సినిమా కూడా మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.